ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. దురాత్మా పృచ్ఛతామేష కుతః కిం వాస్య కారణం వనభంగే చ కోస్యార్థో రాక్షసీనాంచ తర్జనే. ప్రహస్త, ఈ కోతితో నేను మాట్లాడటం ఏమిటి? నువ్వే వాడికేసి తిరిగి అడుగు. అయినా మహారాజులు సామాన్యులతో మాట్లాడకూడదు. నా దూతవి గనక, నా మంత్రివి గనక నువ్వు వాడిని అడుగు. ఈ దుర్మార్గుడు ఎందుకు ఈ లంకానగరానికి అడుగు పెట్టాడో, లంకానగరంలోకి అడుగుపెట్టి నేను ఎవరూ వెళ్ళకూడదని నిషేధించిన అశోకవనంలో అడుగుపెట్టి చెట్లన్నీ పడగొట్టి సీతతో ఎందుకు మాట్లాడాడో, మన రాక్షసుల్ని ఎందుకు చంపాడో, ఆడవాళ్ళని ఎందుకు భయపెట్టాడో అడుగు. వీడి సంగతి చూస్తాననగానే ప్రహస్తుడు హనుమంతుడికేసి తిరిగాడు. ఓ వానరా, నీకేం భయం లేదు. సమాస్యసి భద్రంతే, నీకు ఈ రోజు నుంచి అభయం ఇస్తున్నాం నిజం చెబితే. ఇది రావణాసురుడి సభాభవనం. ఇందులో ఎవరూ వచ్చి నిన్ను భయపెట్టలేరు. నీ రాజు కూడా నిన్ను భయపెట్టలేడు. నువ్వు అసలు ఎవడివి? ఎందుకు వచ్చావు? ఈ నగరానికి అడుగు పెట్టడానికి గల కారణం ఏమిటి? సీతతో ఎందుకు మాట్లాడావు? మాట్లాడిన వాడు తిన్నగా ఊరుకోకుండా అశోకవనంలో ఉన్న వృక్షాలన్నిటినీ పటపట పీకి పాకాన పెట్టి అడ్డం కొట్టిన రాక్షస వీరుల్ని సంహరించి మా వాళ్ళు ఎంతో మందిని చంపి చివరికి ఇంద్రజిత్తుకు దొరికావని విన్నాం. నిజం చెప్పు, నువ్వు కోతి రూపంతో ఉన్నావు కానీ కోతివి కాదని ఎవడో మారు రూపంలో వచ్చిన గూఢచారివని అనిపిస్తున్నది. నిజం చెప్పావంటే నిన్ను వదిలేస్తాం. యది వైశ్రవణస్యత్వం యమస్య వరుణస్య వా. నువ్వు కుబేరుడు పంపగా వచ్చిన దూతవా, యమదూతవా, వరుణదేవుడు దూతవా, లేక ఇంద్రదూతవా? మారువేషంలో వచ్చి ఉంటావు, ఎవడమైనా పర్వాలేదు. లేదా విష్ణునా ప్రేషితో దూత, విష్ణువు పంపగా వచ్చావా? వానరా, ప్రాణం పోయేలోపు నిజం చెబుతావా అనగానే హనుమంతుడు చిరునవ్వు నవ్వి, మధ్యవర్తులు నాకెందుకు, సముఖంలో రాయవారం ఎందుకన్నారు, ఎదురుగుండా వాడు అంటే మధ్యలో నువ్వు మీడియేటర్ నాకెందుకు నాయన, ఈ దళారీలు వాకక్కర్లా అని మహావీరుడు జ్ఞాని గనక రాక్షసుడికేసే తిరిగాడు. రావణ, ఇందాక మీ వాడు రకరకాల ప్రశ్నలు వేశాడు, అవన్నీ ఒట్టి భ్రమ. అసలు నాకు ఆ కుబేరుడు ఎవడో ఇప్పటివరకు తెలియదు అంటే అతనితో పరిచయం లేదని అంతరార్థం. ఎప్పుడో చిన్నప్పుడు వరాలు ఇచ్చాడు చంటి పిల్లాడుగా ఉన్నప్పుడు, ఇప్పుడేం గుర్తయినకి మరి. అందుకని నాకు కుబేరుడు తెలియదు. నేను ఇంద్రుడిని ఎరగను. ధనదేన నమే సఖ్యం, కుబేరుడితో అసలు స్నేహం లేదు. విష్ణువుని నేను చూడలేదు. దూతోహమితి విజ్ఞాయో రాఘవశ్యామి తౌజస, మహాతేజస్యాలి అయిన రామచంద్ర ప్రభు దూతను నేను. నా మాట విను, నీకది ఉపయోగం. నా మాట విన్నావా బతికి పట్టగడతావు, లేదంటే పోయే కాలం వస్తుంది, జాగ్రత్త. ఇప్పుడే చెబుతున్నాను, నేను వానరరాజు సుగ్రీవుడు పంపగా వచ్చాను. నీకు తెలిసే, ఇంత పూర్వం నిన్ను చంకలో పెట్టి నొక్కి సప్త సముద్రాల్లో ముంచాడు వాలి అని ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళ తమ్ముడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు నన్ను నీ దగ్గరికి పంపి, రావణ నువ్వు కుశలంగా ఉన్నావా అని అడగమన్నాడు. ముందు నేను అందుకే కుశలం అడుగుతున్నాను. ఆ సుగ్రీవుడు వాలి అని పిలువబడే తన అన్నగారిని ఒక్క బాణంతో నేల మీద కూలగొట్టించాడు రాముడి చేత. రాముడు మహావీరుడైన వాలిని ఒక బాణంతో పడగొట్టి ఆ తదనంతరం సుగ్రీవుడికి సామ్రాజ్యం ఇచ్చాడు. ఆ రాముడి పని మీద మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు చెబుతున్నాను, శ్రద్ధగా విను. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పితేవ బంధుర్లోకస్య సురేశర సమద్యుతి. దశరథుడని ఒక మహారాజు ఉన్నాడు. ఆయనకి రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాల్బలం, మహాసైన్యం ఉన్నది, అపారమైన బలమున్నది, ధనం ఉన్నది. అన్నిటికీ మించి ప్రజల్ని తండ్రిలా పరిపాలించేవాడు. రావణాసుడికి ఏం చెబుతాడో తెలుసా ఇక్కడ? పితేవ బంధుర్లోకస్య, తండ్రి లాంటి వాడు లోకానికి, ప్రజలందరికీ. నువ్వో ప్రజా పీడన చేసేవాడివి, ఆయన ప్రజల్ని పరిపాలిస్తాడు. సురేశ్వర సమద్యుతి, ఇంద్రుడి వంటి కాంతి కలిగిన వాడు ఆయన. కానీ నువ్వో ఇతరులను పీడించే కాంతి కలిగిన వాడివి. ఆయన మహానుభావుడు. ఆయన పెద్ద కుమారుడు రాముడు అనేవాడు తన భార్యతో పాటు సోదరుడితో పాటు అరణ్యవాసానికి వచ్చాడు. దండకారణ్యంలో ఆ రాముడు లక్ష్మణుడు లేనప్పుడు ఆయన భార్యని సీతాదేవిని నువ్వు తీసుకొచ్చావు బలాత్కారంగా. అది నీకు తెలుసు. నేను ఆ సీతతో మాట్లాడాను. మా రాముడు ఏకపత్ని వ్రతుడు, ధర్మవ్రతుడు, సత్యవాక్య పరిపాలన ధురంధరుడు, ప్రజా పరిపాలన
ప్రేమతో చేసేవాడు. ప్రజలంతా రాముడు రాముడు అని ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. నీకు కీర్తి ఉంది, ఆయనకి కీర్తి ఉంది. తేడా ఏమిటి? ప్రజలు ఆయన్ని ప్రేమతో కీర్తిస్తారు, మారాముడు మారాముడు అంటారు. కానీ నిన్ను లోకం అంతా ఈ దుర్మార్గుడు ఎప్పుడు చస్తాడా అని తలుచుకుంటోంది. అది నీకు ఆయనకి తేడా. నీది దుష్కీర్తి, ఆయనది యశస్సు. ఆయన ఏకపత్ని వ్రతుడు, ఇక నీకు పత్ని లేదు, ఇంకోటి లేదు, వావి వరసలు లేని నీచుడివి నువ్వు అని చెప్పకుండానే చెప్పాడు. మెత్తగా చివాట్లు పెడుతూ, ఒరే ఇప్పటికైనా మించిపోయింది లేదు, నేను హనుమంతుణ్ణి, వాయుపుత్రుణ్ణి, ఔరససుతుణ్ణి, మహావీరుణ్ణి, మా రాముడి దూతనై ఇక్కడికి వచ్చాను, సీతాన్వేషణ చేశాను, సీతతో మాట్లాడాను. నువ్వు బ్రతకాలనుకుంటే ఆ సీతని పువ్వుల్లో పెట్టి రాముడికి అప్పగించేస్తే సుఖంగా బతుకుతావు. నేనేం సామాన్యుడు అనుకోకు. అహంతు హనుమాన్నామ మారుతస్యౌరసస్సుతః సీతాయాస్తు కృతే తోర్ణం శతయోజనమాయతం. నన్ను హనుమంతుడు అంటారు, వాయుపుత్రుణ్ణి. తోర్ణం చాలా వేగముగా, తొందరగా, సులభముగా, శతయోజనం 100 యోజనములు కలిగిన సముద్రాన్ని ఎగిరి వచ్చేసాను ఇక్కడికి సీత కోసం. సీత లేకపోతే నేను అంత వేగంగా ఎగరను. అంటే ఈ శక్తి నాది కాదు, సీత వల్ల వచ్చినది. ఆమెను చూడ్డానికి రాబట్టి నేనింత వేగంగా వచ్చాను. నీకు ఇది ధర్మం కాదు. ఆమె నిన్ను ఏమైనా ప్రేమించిందా? కనీసం నీ ముఖం చూచిందా? ఎడమ కాలితో కూడా తాకనంది. అలాంటి స్త్రీని బలాత్కారంగా తీసుకొచ్చి రోజు బెదిరించడం వల్ల లాభమేమున్నది? నీవు చేసిన అధర్మం వల్ల, ఈ భయంకర కృత్యం వల్ల నీకు ముప్పు తప్పదు. ఇటువంటి పనికి నువ్వు పూనుకోకూడదు. ఎందుకు పూనుకోకూడదంటే, వేదాలు చదివావు, వేదాంగాలు ఎరుగుదువు, స్మృతులు ఎరుగుదువు, తపస్సు చేశావు, యజ్ఞములు చేశావు, బ్రహ్మని మెప్పించావు, ఈశ్వరుణ్ణి మెప్పించావు, దేవాధిదేవతలందరినీ ఆశ్చర్యపరిచావు, యముడంతటి వాడితో యుద్ధం చేసిన వాడివి. ఎంతటి గొప్పవాడివి. నీ వంటి శృతులు చదివిన వాళ్లే ఇలా వావి వరస తప్పి చరిస్తే ఈ భూలోకంలో ఇక తక్కిన వాళ్ళు అధర్మము చెయ్యకుండా ధర్మం ఎలా చేస్తారు? యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. నీవు నీచుడివైతే నీ ప్రజలు కూడా నీలాగే భ్రష్టులు అయిపోతూ ఉంటారు. వద్దొద్దు ఈ పని చెయ్యకు. నహి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః. ధర్మ విరుద్ధమైన పనులు ఎప్పుడు చేసినా అవి బహు అపాయేషు కర్మసు, అనేక రకాల అపాయాలు తెచ్చిపెడతాయి. ఒక్క అధర్మం కోటి చెడ్డల్ని తెచ్చిపెడుతుందన్నాడు. ఒక్కసారి తెలియక చేస్తే ఒక తప్పు యావత్ జీవితం శిక్ష అనుభవించవలసిందే. నీవు ఒకప్పుడు చేసిన తపస్సు యొక్క ఫలితమే ఇప్పుడు ఈ సంపదలంటే. మహాతపస్సు చేయటం వల్ల సామ్రాజ్యం వచ్చింది, విద్యలు వచ్చాయి, శక్తులు వచ్చాయి, అనేక భోగాలు పొందావు. ఆ పుణ్యమంతా ఇప్పుడు క్షీణించిపోతోంది. నీ పుణ్యఫలం వెళ్ళిపోయింది. పుణ్యం అనేటటువంటి బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఎవరమైనా సుఖాలు అనుభవిస్తాం. ఒక్కసారి పుణ్యమంతా ఖర్చు పెట్టేసాం అనుకోండి తప్పుడు పనులతోటి, ఇంకా పుణ్యం లేనప్పుడు సుఖం రమ్మంటే ఎలా వస్తుంది? ఈనాడు మానవుడు పొందుతున్న, జీవి పొందుతున్న సకల దుఃఖాలకి మూల కారణం పుణ్యం క్షీణించేవాడు చేసిన పాపమే. అందువల్ల అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవడైనా మంచి అయినా చెడ్డైనా తాను చేసిన దాన్ని అనుభవించక తప్పదు. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చ అధర్మనాశనః. ధర్మాన్ని చేజేతులారా ఈ దుష్ట కార్యక్రమాలతో పాడు చేసుకోకు, అధర్మ ఫలాన్ని పెంచుకోకు. ఆ ఫలమే అనుభవిస్తావు. ధర్మఫలం అయిపోయింది, ఇంకా అధర్మఫలం అనుభవిస్తావు. ధర్మం అధర్మాన్ని నాశనం చేస్తే అప్పుడు నిన్ను నాశనం చేయడానికి ఎవడో ఒకడు దిగి వస్తాడు. ప్రాప్తం ధర్మఫలం కృత్సం. మళ్ళీ గట్టిగా చెప్పాడండి ఈ శ్లోకంలో. ఇంతవరకు నీవు చేసిన ధర్మమునకు తగిన ఫలితం సుఖంగా అనుభవించావు, కొన్ని వేల సంవత్సరాల పాటు భోగాలు అనుభవించావు. ఆ ధర్మ ఫలితం అయిపోయింది. భవత నాత్ర సంశయ, అందులో సందేహం లేదు. ఇక ఇప్పుడు ఎంతోమంది స్త్రీలను పీడించి పరమపతివ్రత సీతను తీసుకురావడం వంటి పాపాలు చేశావే, ఫలమస్య అపి అధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే. తొందరలో, కాబట్టి చాలా కొద్ది రోజులలో ఇప్పుడు వరకు నువ్వు చేసిన మహాపాపములకు తగిన ఫలితం అనిపిస్తావు. నువ్వు అడగచ్చు,
నేను ఎన్నో అధర్మాలు చేశాను, అయినా వేల సంవత్సరాలుగా సుఖంగా ఉంటున్నాను కదా అని. శివుణ్ణి నువ్వు సుఖంగా ఉండాలి, శేష జీవితం అడిగావు, అందువల్లే సుఖంగా ఉన్నావు. కానీ పరమ పూజ్యురాల్ని మాతని తీసుకొచ్చావు, మాతని సీతని తీసుకొచ్చిన క్షణమే నీ ఆయువు నశించింది. ఇక నిన్ను ఇప్పుడు ఎవ్వరూ రక్షించలేరుగాక రక్షించలేరు. పూర్తిగా నీ తపస్సు నీ వరాలు అన్నీ నాశనం అయిపోయాయి. ఒరేయ్ రావణ, సీత అని నీవు అనుకుంటున్నది సీత కాదు తెలుసా? యాం సీతేత్యభిజానాసి యం తిష్టతి తే గృహే కాళరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశినీం. ఎవరిని నువ్వు సీత అనుకుంటున్నావో ఆవిడ సీత కాదు, అందంగా కనపడుతోంది. స్త్రీ సన్నగా అనుకుంటున్నావో పిచ్చాడా? అలా కనపడుతోంది. నీకు మృత్యువురా, నీకు పోయే కాలం వచ్చి ఆవిడ స్వీకరించావు. ఆవిడ కాళరాత్రి. నీకు అంటే మృత్యువుని తెచ్చిపెట్టేటటువంటి స్త్రీని కాళరాత్రి అంటారు. పోయే కాలం వచ్చినప్పుడు మెడకు ఒక పాశం వేసి దక్షిణం దిక్కుకి ఈడ్చుకుపోయే ఒక మృత్యుదేవతని కాళరాత్రి అంటారు. ఆమె మృత్యుదేవత. సర్వలంకా వినాశిని. నిన్నే కాదు మొత్తం లంకానగరాన్ని నాశనం చేసే మృత్యుదేవత ఆవిడ. సమస్త లోకాలు ఏకమైన నిన్ను రక్షించలేవు. ఈ భూతములు సచరాచరములైన జీవులందరూ కలిసి నీకు అభయమిచ్చినా నిన్ను రక్షించలేరు. ఒక్కసారి రాముడు ధనుష్టంకారం చేస్తే. ఎన్ని గొప్ప మాటలు చెప్పాడో తెలుసా? బ్రహ్మ స్వయంభూ చతురాననశ్చ. స్వయంగా స్వయంభూ అని పిలువబడే బ్రహ్మ 4 ముఖములు ధరించిన నిన్ను రక్షించడు. నాకు బ్రహ్మ వరాలు ఇచ్చాడు, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనుకుంటావేమో. నీకు వరములిచ్చిన బ్రహ్మ కూడా కాపాడలేడు. రుద్రస్త్రినేత్ర స్త్రిపురాంతకోవా. ఏం గొప్ప విశేషణాలు! మొదటి దాంట్లో బ్రహ్మకి 3 పేర్లు ఇచ్చాడు. బ్రహ్మ, స్వయంభూ, చతురాననోవా. ఆయనకి 4 ముఖాలు ఉన్నాయి, అయినా నిన్ను కాపాడలేడు. ఆయన తనంత తాను పుట్టాడు, అయినా నిన్ను కాపాడలేడు. అందరికీ తపఃఫలితమిచ్చే జ్ఞానాన్ని బ్రహ్మత్వము అని పేరు. ఆనంద స్వరూపాన్ని బ్రహ్మం అంటారు. అటువంటి వాడైనా నిన్ను కాపాడలేడు. 3 పేర్లు ఉత్తమమైన నామాలే. ఆ బ్రహ్మ కాపాడు. రుద్రుడు ప్రపంచ ప్రళయకాలంలో సమస్త లోకాలని గుటుక్కుని మింగేసేవాడైన అటువంటి రుద్రుడు 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు. అంచేత త్రినేత్రుడు ఆయన. త్రిపురాంతకోవా. 3 లోకాలని ఒకేసారి దగ్గరికి చేర్చి భస్మం చేశాడు. అలాంటి త్రిపురహరుడు శివుడు కూడా నిన్ను కాపాడలేడు. ఇంద్రాది దేవతలంతా నిన్ను కాపాడలేరు. ఒక్కసారి రాముడు అలిగి యుద్ధరంగంలో అడుగు పెడితే నీ పాపాల వల్ల నిన్నెవ్వడూ రక్షించలేడు. ఆనాడు నువ్వు ఏడుస్తూ నీ 10 తలలు తెగి కింద పడుతూ ఉంటే బాబోయ్ బాబోయ్ అంటావు. ఆ దుష్ఫలితం అనుభవించే రోజులు దగ్గరలో ఉన్నాయి. దేవాసుర నరేంద్రేషు యక్షరక్షోగణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషోరగేషు చ. దేవతల్లో కాని, అసురులలో కాని, మానవులలో కాని, యక్షులలో కాని, రాక్షసులలో కాని, విద్యాధరులలో కాని, గంధర్వుల్లో కాని, పాములలో కాని, ఇక ఇలా వాళ్ళు వీళ్ళు అని చెప్పడం అనవసరం. ఎవ్వరిలోనూ కూడా ఒక్కడు నిన్ను రక్షించలేడు. ససౌష్ఠవోపేతమదీనవాదినః కపేర్నిశమ్యా అప్రతిమో ప్రియం వచః దశాననః కోప వివృత్తలోచనః సమాదిశత్తస్య వధం మహాకపేః. ఎంత కఠినముగా స్పష్టంగా నీకు మృత్యువు తప్పదు, నువ్వు చేసింది తప్పు, రాముడికి సీతనియ్యి అని హనుమంతుడు వాడికి మనస్సుకు నచ్చకపోయినా ఉన్నదన్నట్టుగా చెప్పేశాడు. దానితో రావణుడు ఆగ్రహించాడు. సమాధానం చెప్పలేరుగా. సమాధానం చెప్పడానికి వాడి దగ్గర ఏముంది? మూర్ఖుడు గనక పళ్ళు పటపట కొరికాడు. కోప వివృత్తలోచన. కళ్ళు గిరగిరా తిప్పాడు, ఎర్రబడిపోయాయి కళ్ళు. ఎన్ని మాటలు మాట్లాడాడు వీడు. ఎంతసేపు ఎదురుగుండా కూర్చుని గొక్క తిప్పుకోకుండా పోయిగాను. ఇక వీడిని క్షమించకూడదు. ఎవరక్కడ? వీడిని పట్టండి, బంధించండి, వీడిని చంపేసేయండి అన్నాడంతే. మహాకపేహి వధం, వీడిని వధించండి అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు అతడు అలా అనగానే విభీషణుడు లేచి క్షమస్వరోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీదమద్వాక్యమిదం శృణుష్వ వధన్న కుర్వంతి పరావరజ్ఞాః దూతస్య సంతో వసుధాధిపేంద్రాః. రాక్షసరాజా, కోపాన్ని ఉపసంహరించుకో, నా మాట విను, ప్రసన్నుడివిక. నువ్వు ఎంత ఉత్తముడివి, బాగా చదువుకున్నవాడివి, ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నవాడివి, జ్ఞానివి, నీకెందుకు కోపం? వధ ఎవరినైనా చేయొచ్చు, కానీ దూతని మాత్రం చేయకూడదు, దూతని చంపకూడదు. ఎంత కోపం వచ్చినా సరే దూతని చంపకూడదు అని శాస్త్రజ్ఞులందరూ కట్టగట్టుకు చెప్పారు.
మనువు దూత ఒకవేళ పొరపాటు చేస్తే కొరడా దెబ్బలు కొట్టండి, కశేర్ ఘాతం అంటే కొరడా దెబ్బలు కొట్టచ్చు, శిరోముండనం కుర్యాత్ తల కొరగండి, లేదా ఏ కాలో చెయ్యో కన్నో ముక్కో తీసేయండి, లేదా కాస్త వాతలు పెట్టండి, ఇలాంటివి చేయండి ఏది మరీ తప్పు చేస్తే. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో దూతని మాత్రం చంపకూడదు అని చెప్పాడు. నువ్వు అన్నీ ఎరిగినవాడి, రాజధర్మ విరుద్ధం, లోకమంతా నిన్ను అసహ్యించుకుంటుంది. రావణుడు మహావీరుడు అనుకున్నాం, గొప్పవాడు అనుకున్నాం, ధర్మం ఎరిగినవాడు అనుకున్నాం, దూతని చంపించాట అని తిడతారు. 2 కారణముల చేత ఇక్కడ విభీషణుడు బతిమాలుతున్నాడు తెలిసిన. ఒకటి, రావణుడు మహా అపచారం చేస్తున్నాడు. హనుమంతుడి గురించి ఇంకా పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతానికి ఈయనకి నమ్మకం లేదుగా. కొంపదీసి హనుమంతుడు చచ్చిపోతే రాముడికి వార్త అందకపోతే సీతాదేవి శాశ్వతంగా దుఃఖంతో ఉండిపోవాలి. కాబట్టి హనుమంతుడి కాపాడటం ఒకటి, తద్వారా శాస్త్ర ప్రమాణం చెబుతున్నాడు. రెండోది, లోపల ఇంకొక వైపు అనుమానం ఏమిటంటే, ఈ క్షణమే హనుమంతుడు ఈతనిని వధించమని రావణుడు అన్న మాట విన్న వెంటనే ఈ కట్లు తెంపుకుని రావణాసురుడిని చంపేస్తే భవిష్యత్తు దాకా ఆగడేమో, అన్నగారికి ఏమైనా వస్తుందేమో. అన్నంటే ప్రేమ ఉంది, 2 భయాలు ఉన్నాయి ఆయనకి తెలిసిన. హనుమంతుడి మీద భయమే, అన్నగారి మీద భయమే. అన్నగారిని హనుమంతుడు చంపుతాడేమో అని ఒక భీతి, లేక అన్నగారి వల్ల హనుమంతుడు మరణిస్తే సీతాదేవికి శాశ్వతంగా అన్యాయం జరుగుతుందనే భీతి. ఈ రెండింటికంటే ఎక్కువగా శాస్త్ర విరుద్ధ కర్మలు తన ఎదురుగుండా జరిగితే తట్టుకోలేడు, వీలున్నంత వరకు నచ్చ చెబుతాడు, వినకపోతే ఏం చేయలేడు అనుకోండి, అది వేరే విషయం. అందువల్ల ఏమన్నాడు, నీలాంటి వీరుడు ఇలాంటి అధర్మం చేయకూడదు. ఈ కప్పి మీద ఈ కోపం చూపించడం ఏమిటి? నువ్వు ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ రాజధర్మ విశారద, సామాన్యుడివా, నువ్వు ధర్మాత్ముడివి, అన్ని ధర్మాలు ఎరిగిన వాడివి, మనుధర్మం ఎరిగిన వాడివి, రాజధర్మం ఎరిగిన వాడివి, కృతజ్ఞత కలిగిన వాడివి, పరావరజ్ఞుడివి. భూతములన్నీ నిన్నే ఆదర్శంగా తీసుకుంటాయి. కాబట్టి కోపాన్ని ఉపసంహరించుకో. విపశ్చిత అని ఒక మాట అన్నాడు రావణుడి గురించి. విపశ్చిత్ అంటే పండితుడు, ఎప్పుడు ఏ పని చెయ్యాలో ఎరిగిన వాడిని మాత్రమే విపశ్చిత్ అంటారు. దేశకాల విపశ్చిత అనే పదం పదే పదే రామాయణంలో వాడారు. జనక మహారాజు గారికి కూడా విపశ్చిత్ అని పేరు, ఎందుకంటే అంతటి పండితుడు మరొకడు లేడు గనక. నేను కూడా నా చిన్నప్పుడు 700 పద్యాలు రాసినప్పుడు సప్తశతిలో ఇదే రాశాను. పాశ్చాత్యులందరో నీ ఆశ్చర్యకర ప్రభావం ఆలించుచు నిశ్చలమతి కొలుచుచు విపశ్చితులైరి అంటే వాళ్ళంతా పాశ్చాత్యులు కూడా నిన్ను తలిచి పండితులయ్యారు అని. చాలా ఇష్టమైన పదాల్లో నాకు ఈ విపశ్చిత్ అనే పదం ఒకటి ఇష్టం అన్నమాట. ఏ ఊళ్ళో ఏ పని చెయ్యాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ దేవాలయంలో ఎలాంటి ప్రవర్తనతో మెలగాలి, ఇవన్నీ ఎరిగినవాడు, ధర్మకార్యముల మీద ఆసక్తి కలిగిన వాడిని విపశ్చిత్ అంటారు. నిజానికి ఈ పదం విభీషణుడు రావణునికి వాడొచ్చా అంటే అలా వాడితే వాడు బాగుపడతాడు. అందుకని మూర్ఖుణ్ణి బాగుపరచడానికి పండితుడు అని పొగిడితే తప్పు లేదు. అందువల్ల ఇతడు విపశ్చిత అన్నాడు. నువ్వు ఇప్పుడు ఇతన్ని శిక్షించావనుకో, విపశ్చిత్వం శ్రమయేవై, కేవలం నీ పాండిత్యం కేవలం శ్రమ, పుస్తకంలో చదువే తప్ప ఆ పుస్తకాలలో చదువుకున్న దానిని ఆచరణలో పెట్టని వాడు అవుతావు. ఆచరణలో పెట్టని పాండిత్యం అంతుంటే ఏమిటి, అలా శాస్త్ర ప్రకారం నడుచుకో అన్నాడు. తస్మాత్ ప్రసీద శత్రుఘ్న, శత్రువుల్ని నాశనం చేసే మహానుభావుడా ప్రసన్నుడవుకా రాక్షసేంద్ర అనగానే, ఎన్ని చెప్పినా సరే నేను ఒప్పుకోను, వాడిని చంపేస్తాను. విభీషణ, నీకు తెలియనిదేమున్నది, ఈతడు చేసిన పాపాలు, మన వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు. ఓ పక్కనేమో ప్రహస్తుడి కొడుకు జంబుమాలి, నా కుమారుడు అక్షకుమారుడు, నీకు మాత్రం కొడుకు కదా, వాడు చావలేదా, మన వాళ్ళు మరణించలేదా, ఈతడు విధ్వంసం సృష్టించాడు, చంపి తీరాలనగానే మళ్ళీ అన్నాడు, అధర్మమూలం బహుదోషయుక్తం అనార్యదుష్టం వచనం నిశమ్యావాచ వాక్యం పరమార్థతత్వం విభీషణో బుద్ధిమతాం వరిష్ఠగా. అధర్మంతో అజ్ఞానంతో కూడిన మాటలు, నీచులు చెయ్యవలసిన పనులు అన్నగారు చేస్తూ ఉంటే, ఎన్ని చెప్పినా వాడిని చంపుతానంటూ ఉంటే, అప్పుడు జ్ఞానం కలిగిన వాడు కాబట్టి విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ, విభీషణుడు బుద్ధిమంతుల్లో కల్లా గొప్పవాడు కనుక ఇలా అన్నాడు. అన్నయ్య, యుక్తాయుక్తములు ఎరిగిన వాడివి, పదే పదే నేను చెప్పక్కర్లా. దోతదండో విధీయతాం వినిశ్చిత్య, తప్పుని బట్టి దోతకి శిక్షలు వేరే ఉంటాయి, అవి ఏమేమిటో చెప్పాడు ఇప్పుడు అనమాట. వైరూప్యం, విరూపం చెయ్యటం అంటే ఏదో శరీరంలో అవయవాలు తీయటమో, లేక గుండు గొరగడమో, ముఖంలో
మసి పూసి మారేడుకాయ చేయడమో, సున్నం బొట్లు పెట్టేవారు పూర్వం. ముఖానికి అంతా సున్నం పూసి పైన బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించారు. ఇదంతా వైరూప్యం, రూపాన్ని మార్చడం అనమాట, ఉన్న రూపమును మార్చుట. అంగేషు వైరూప్యం కశాభిఘాత, అంగవిరూపత్వం తర్వాత రెండోది కశాభిఘాత, కొరడా దెబ్బలు కొట్టాలి. మౌండ్యం, బాగా నున్నగా రూపాయి ఖర్చక్క లేకుండా గుండు గీకేయటం. తథా లక్షణ సన్నిపాత, లేదా ఏవైనా లక్షణాలు, ఏ వేలో కాలో చెయ్యో ముక్కో తీసేయటం. ఏ తాన్హి దూతే ప్రవదంతి దండాన్ వధస్తు దోతస్య నరస్రుతోపి. ఇలా నీ ఇష్టం, కాలో చెయ్యో తీయి, తోక తీయి, లేదా కొరడా దెబ్బలు కొట్టు, గుండు చెయ్యి, మొత్తం మీద అతని రూపమును మార్చు, ఉన్న రూపాన్ని. చంపడం మాత్రం చెయ్యకు. ననహ శృతోపి దోతస్య వధః, దోతని చంపడం అనేది ఇంతవరకు చరిత్రలో ఎక్కడా జరగలేదు అనగానే రావణుడు, తమ్ముడు బాగా చెప్పావు, పర్వాలేదు, ఎందుకంటే ఏ తోకో కాలు అన్నావుగా, ఇప్పుడు నాకు నచ్చింది ఈ మాట. మరణశిక్షకు బదులుగా ఇతనికి అంగవైకల్యం వచ్చేలా చేద్దాం. అన్నిటిలోకి కోతులకి ఇష్టమైంది ఏమిటి? మానవులకైతే కాళ్ళు చేతులు కళ్ళు ఇష్టం, కానీ కోతులకి బాగా తోకంటే ఇష్టం. అబ్బా, తోకలేని కోతి, రెక్కల్లేని పెట్ట, ఈ రెండు దండగా. అందువల్ల ఈతని తోకకి నిప్పెడితే బాగుంటుంది. కపీనాంకెల లాంగోల ఇష్టం భవతి భూషణం. కపులకు కోతులకి తోక ఎంత ఇష్టమో. ఎవర్రా అక్కడ? వెంటనే ఆ తోకని బాగా తగలబెట్టండి, పూర్తిగా మొదలంతా కాలిపోవాలి, ఇక మళ్ళీ తోక రాకూడదు ఎన్ని మందులు వేసినా సరే. తతఃపశ్యంత్యమందేనం అంగవైరూప్యకర్షితం సుమిత్రజ్ఞాతయ సర్వే బాంధవా ససూర్జనా. సమిత్రజ్ఞాతయ సర్వే అని మాట కూడా అన్నాడు. వీడిని ఈ క్షణమే అంగవికలాంగుణ్ణి చెయ్యాలి. తోకపోయిందంటే అందరూ పక్కపక్కన అవుతారు. కోతులకి తోకపోతే తక్కిన కోతులు ఏడిపించేస్తాయండో. కోతిపుండు బ్రహ్మరాక్షసు అంటే ఏంటనుకుంటున్నారు? కోతికి చిన్న దెబ్బ తగిలి పుండు పడిందంటే అన్ని కోతులు వచ్చి ఆ పుండులో చేయట్టి దెబ్బ తగిలిందా అని ఇలా పెడతాయి. ఈ గోల్డ్ అన్ని అందులో గుచ్చుకొని ఆ పుండిలా అయిపోయి బ్రహ్మరాక్షసు అయి చచ్చిపోతుంది. అందుకని కోతులకి దెబ్బ తగిలితే మాత్రం అంత తేలిగ్గా బతకం అనమాట. అన్ని కోతులు పలకరింపు అనమాట. అది కోతి పుండులాగా అయిపోతుంది కనుక దీనిని చూసి అందరూ గుచ్చుతారు కనుక, తిడతారు కనుక, నవ్వుతారు కనుక, అపహాస్యం చేస్తారు కనుక వీడి పని అయిపోయినట్టే. వీడు తోక తగలబెట్టండి. ఎప్పుడు రావణుడు ఇలా ఆజ్ఞాపిస్తాడా అని ఎదురు చూస్తున్నారు పక్కనే. బాగా భీకరాకారులైన రాక్షసులు, పెద్ద పెద్ద పొట్టలతో, బాణ కడుపులతో, శిరస్సులతో, ఆయుధాలతో భీకరాకారులై ఉన్న రాక్షసులంతా పరుగున వచ్చేశారు. చకచక వచ్చేశారు. పట్టుకురండిరా, వీడిని తన్నుకుంటూ పోయి తగలబెడదాం, నిప్పు పెడదాం అని కొందరు నిప్పు తెమ్మన్నారు, కొందరు కాగడాలు తెచ్చారు. ఇప్పుడు ఈ తోకకి నిప్పెట్టాలంటే మరి గుడ్డలు కావాలి కదా. బయటికి తీసుకుపోయి తన్నుకుంటూ అన్ని ఇళ్లలో నుంచి పట్టు చీరలు, పట్టు అన్నీ పట్టుకొచ్చేశారు. బాగా పాత గుడ్డలు తెచ్చారు, కొత్త గుడ్డలు తెచ్చారు, శుభ్రంగా కట్టడం మొదలెట్టారు. ఇప్పుడు హనుమంతుడు చేసిన పని ఏమిటో తెలుసా? వీడు తోకకి గుడ్డలా చుడుతూ ఉన్న కొద్దీ తోక అలా పెంచుకుంటూ పోయాడు. ఈ తోక పెరిగే కొద్దీ వాళ్ళు పట్టుకొచ్చి కడుతూనే ఉన్నారు. కడుతూ ఉన్న కొద్దీ తోక పెరుగుతూనే ఉంది. పెరుగుతుంటే సరిపోయి గుడ్డలు. అందువల్ల ఇప్పుడు ఈ తోకకి ఎక్కడెక్కడ గుడ్డలు చుట్టారు. మంచి తైలములు పట్టుకొచ్చారు. ఏం తైలాలు పట్టుకొచ్చారండి! మహాభయంకరమైనవట. వేష్టయంతి స్మలాంగోళం జీర్ణై కార్పాసకై పటై. పట్టుకొచ్చి కట్టిన గుడ్డలు జీర్ణ వస్త్రాలు, అంటే చిరిగిపోయిన వస్త్రాలు, జీర్ణ వస్త్రాలు, పాత గుడ్డలు, పట్టు వస్త్రాలు ఇటువంటివి కడితే ఇవి బాగా అంటుకోవడం కోసమని అప్పుడే అలా నిప్పు తగలగానే భగ్గున మండేటటువంటి అత్యంత జ్వలనశీల పదార్థాలు అన్నమాట. అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్స్, అటువంటివన్నీ పట్టుకొచ్చారు. కర్పూర తైలం, నువ్వుల నూనె, హారతి బెళ్ళలు, ఇంకా ఆవు నెయ్యి, గేదె నెయ్యి, ఇటువంటి కొవ్వు పదార్థాలన్నీ పూసేశారు దాని మీద. పోసి శుష్కమింధనమాసాద్య వనేష్వ హుతాశన. ఈ హుతాశనుడికి ఈ పూట మంచి ఆహారం ఇస్తాం అనుకున్నారు. ఇప్పుడు హనుమంతుడిని తోకకలా బాగా పోసి అంటించాక నిప్పు పెట్టారు. ఈ తోకకి నిప్పు పెట్టి, అగ్నిహోత్ర మంచి ఆహారం హాయిగా స్వీకరించు, ఎండిపోయిన కట్టెల్ని కాల్చినట్టుగా తోకని కాల్చు అన్నారట వాళ్ళు. తర్వాత చావు కొడుతూ వీధుల్లో తిప్పడం మొదలుపెట్టారు. హనుమంతుడు వాళ్ళు ఎంత కొడుతున్నా అవన్నీ సహిస్తూ తోకకి నిప్పు పెట్టినా పట్టించుకోకుండా అటు ఇటు చూడడం మొదలెట్టాడు. ఎంత పిచ్చి పీనుగులు ఈ రాక్షసులు! రాత్రి చీకట్లో లంకానగరాన్ని వెతికాను కానీ ఏ మూల ఎంత బలముందో, ఎక్కడ ధనముందో, ఎక్కడ ఏ గూఢచర్యత్వం ఉందో, ఇవి లూఫోల్స్ అంటారు వాటిని, కోట్లో రహస్యాలు. అవి తెలిస్తే శత్రువులు తొందరగా నాశనం చేయొచ్చు.
ఈ రహస్యాలన్నీ పట్టపగలు చూపిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. ఆ వీధిలోకి ఈ వీధిలోకి ఏదో అమ్మవారి ఊరేగింపు జరిగేటప్పుడు ఉత్సవ విగ్రహాన్ని చూడండి, మా ఊళ్ళోకి తీసుకురండి, మా వీధిలోకి అన్నట్టుగా, ఒరే ఆ రాక్షసుండి ఇలా తీసుకురండిరా, ఆ పాపాత్ముడిని ఇంటి తీసుకురండిరా అని ఆడాళ్ళు మగాళ్ళు సైగ చేస్తుంటే వీధి వీధి తిప్పారట ఆయన. మొత్తం మీద లంకానగరం ఇంచుమించుగా అన్నీ చూశాడు ఆయన.